హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోతున్నాను మ్యూజిల్స్ కర్రీ అనమాట. ఆల్రెడీ నేను షార్ట్లో పెట్టానండి, ఇది చేశాను అని చెప్పేసి. ఇప్పుడు నేను ఫుల్ ప్రాసెస్ చూపిస్తాను. ఇక్కడ నేను ఆల్రెడీ వీటిని మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్నానండి. సాల్ట్ వాటర్లో కొంచెం సేపు ఉంచి కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 4 గార్లిక్ తీసుకున్నానండి. ఒక ఆనియన్, హాఫ్ ఆనియన్, ఇంకా 4-5 మిర్చి తీసుకున్నాను. మిర్చి తీసుకొని ఇవి అంతా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఈ ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్ వేసుకున్నానండి. స్ప్రింగ్ ఆనియన్ ఆప్షనల్ అండి. నేను టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి యాడ్ చేస్తున్నాను స్ప్రింగ్ ఆనియన్ ఇందులో. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనము క్లీన్ చేసి పెట్టుకున్న గవ్వలను యాడ్ చేసుకోవాలండి. ఇవి గవ్వలు మనం డైరెక్ట్గా వేసి యాడ్ చేసుకుంటాం కాబట్టి మనం చాలా నీట్గా కడుక్కోవాలన్నమాట. వీటిని సాల్ట్ వాటర్లో కొంచెం సేపు ఉంచి మంచిగా వాష్ చేసేసేయండి. వాష్ చేసేసి మనం ఇవి వేసుకున్న గవ్వల్ని ఒకసారి ఒక 2 మినిట్స్ అలా తిప్పి, తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 8 మినిట్స్ అలానే ఉంచి మనము ఉంచుకోవాలన్నమాట. ఉంచుకుంటే ఏమవుతుందంటే లోపల గవ్వలో ఉన్న అదంతా మనకి కుక్ అయిపోతుంది అనమాట. తర్వాత లిడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనం కొంచెం గార్లిక్ పౌడర్, కొంచెం జింజర్ పౌడర్ యాడ్ చేసి, సాల్ట్ కూడా యాడ్ చేశానండి. యాడ్ చేసి మిక్స్ చేశాను. మనకి ఇక్కడ కుక్ అయిపోయిందండి. మనకి ఎలా తెలుస్తుందంటే ఇవి గవ్వలు డైరెక్ట్గా ఓపెన్ అయిపోతాయి అన్నమాట. ఓపెన్ అయిపోతే మనకి కుక్ అయిపోయినట్లే. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అవే ఓపెన్ అయిపోతాయి. మనం పగలు కొట్టాల్సిన అవసరం లేదండి తినేటప్పుడు. ఇవి డైరెక్ట్గా మనము ఓపెన్ చేసుకోవచ్చు. అవే ఓపెన్ అయిపోతాయి, కుక్ అయిపోతాయి. తొందరగానే కుక్ అవుతుందండి. పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఇది. చాలా టేస్టీగా ఉంది కర్రీ కూడా. మేము కూడా ఫస్ట్ టైం చేసాము. సో ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ ఓకే, బాగానే ఉంది. మా హస్బెండ్కి బాగా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి మాకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.